మంచిది, ప్రభువుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పోయిన వారం చెప్పిన వాక్యం వరకు ఏం గుర్తుందా? ప్రభు మీ జ్ఞాపికలో ఏమైనా ఉంచాడా? నోవాహు ఓడ కట్టెను. ఆ ఓడ 3 అంతస్తులు ఉండెను. దానికి ఒకే దర్వాజ ఉండెను. 8 మంది రక్షణ పొందారు. ఆ పరిపూర్ణతను గురించి మనకి ప్రభు తెలియపరిచాడు. దాన్ని బట్టి ప్రభువుకి మహిమ కలుగునుగాక. మంచిది. ఈ వారం ఒక లేఖన భాగాన్ని చూద్దాం. బైబిల్లో 9 రకాల మంచాలు కనబడతాయంట. ఏంటి? కంచాలు కాదు, మంచాలు. మన ఇళ్ళలో కూడా ఉంటాయి కదా, డబల్ కాట్ మంచం అని, నవారు మంచం అని, ఇంకా నునక తాడు మంచం అని, ఇంకా ప్లాస్టిక్ మంచం అని, టేకు మంచం అని, ఇంకా నిన్న ఒకరోజు మన చర్చిలో కొన్ని పనులు చేపిస్తున్నాం. ఈరోజు ఎంత హైట్ ఉందంటే ఇది నిన్న పని చేయబట్టే, అందుకని ప్రశాంతంగా ఇక్కడ ఉంది. ఇది కాదు, మీ కంటికి కనపడదు అది. అయితే ఈ పని కోసం వస్తువులు తేడానికి వెళ్ళాం. ఆ వస్తువులు తేడానికి వెళ్తే అక్కడ ఒక మంచం ఉంది. ఆ మంచం ఏంటంటే అన్ని బైండింగ్ వైర్లు, ఐరన్ బైండింగ్ వైర్తో అల్లిన మంచం. అది లూజ్ అయ్యే పని ఉండదు. ఎవరైనా వచ్చి లాగుతారా, టైట్ చేస్తారా, నవారు మంచంలో టెన్షన్ ఉండదు. చూడంగానే నాకు దాని మీద అలా ఒకసారి పండుకొని చూద్దామని అట్లా వండుకోగానే బైండింగ్ వైరు తీగలో నడుముకి తగలగానే ప్రశాంతంగా అనిపించింది నాకు. హల్లెలూయా. అంటే మన నిజ జీవితంలో వాస్తవికంగా మన జీవితాల్లో ఎన్నో రకాల మంచాలు ఉన్నాయి. కొంతమంది ఉన్నోళ్ళ ఇంట్లో మీరు చూసారో చూడలేదు కానీ నీళ్లతో చేయబడిన నీళ్ళ పరుపు కలిగిన మంచం ఉంది. చూసారా? అంతా వాటరే. ఇప్పుడు ఇక్కడ చెప్పేది అలాంటి మంచాలు ఏం కాదులే కానీ మంచం అనే అంశాలు వచ్చే 9 రకాల మంచాలు ఉన్నాయి దీంట్లో. బైబిల్ గ్రంథంలో 9 సార్లు మంచాల గురించి, మంచం గురించి ప్రస్తావన వచ్చింది. దానిలో ఒక 3 చదువుకొని వీలుంటే 1 మనం మాట్లాడుకుందాం. రైట్? మనకు తెలిసిందానే మాట్లాడుకుందాం. మొట్టమొదటిది చూడండి ఒకసారి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. తరువాత ఆయన ధోని ఎక్కి ఇదిగో జనులు మంచము పట్టి ఉన్న ఒకడిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూసి, కుమారుడా ధైర్యముగా ఉండుము, చెప్పాను. ఆగండి. ఇంకొక మాట చూద్దాం, చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో కొందరు మనుషులు పక్షవాయువు గల ఒక మనుషుణ్ణి మంచము మీద వేసుకుని వానిలో లోపలికి తెచ్చి ఆయన ఎదుట ఉంచుటకు ప్రయత్నము చేసిరి గాని జనులు గుంపు కూడి ఉండినందున వానిలో లోపలికి తెచ్చుటకు వల్లపకడకు పోయెను. కనుక ఇంటి మీదికి కెక్కి పెంకులు విప్పి మంచముతో కూడా యేసు ఎదుట వారి మధ్యను వానిని దించిరి. చాలు. ఇంకొక వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం.
యోహాను సువార్త 5వ అధ్యాయం 8వ వచనం చదువు. యేసు నీవు లేచి యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమునని నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు ఆ, స్వసంత నుండిన తన పరుపెత్తుకుని నడిచెను. ఆ, ఆ దినమున విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా, నీవు నీ పరుపెత్తుకొని తగేదు అని స్వస్థము నొందిన వానితో చెప్పిరి. చాలు, బాగా నా మాట వినండి. ఈ 3 సందర్భాల్లో అక్కడున్న మంచం మీద ఉన్న వ్యక్తులను ప్రభు ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఒక కుష్ఠరోగి కలిగిన వాడిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఆ ప్రాంతంలోకి రాగానే వాడిని చూసి వాడిని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇంకొకటి, యేసు ప్రభు వాని దగ్గరికి మంచం మీద ఉన్న కుష్టి వ్యాధి కలిగిన వాడిని కొంతమంది మోసుకొని తీసుకొని వస్తుండగా అక్కడ లోపలికి వెళ్ళటానికి, ఎక్కడికి? ఆ ఇంటిలోకి వెళ్ళటానికి ఆ చోటు సరిపోనందున, వెళ్ళటానికి వీలు కానందున పైనుంచి, ఎక్కడి నుంచి? పైనుంచి యేసు ప్రభు వారి ముందుగా ఆ పక్షవాయువు కలిగిన వాడిని ఏం చేశారు? మంచాన్ని దించారు. అప్పుడు యేసు ప్రభు వారు వారి విశ్వాసమును చూసి వారిని స్వస్థపరిచాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి, ఆ వ్యక్తిని చూసి పరిపెత్తుకొని వెళ్ళిపో అనగానే తనున్న చోటు నుంచి ఏం చేశాడు? తేజ ఏం చేశాడు? పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు, స్వస్థతను అందుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యాకోబుకు మంచం ఉంది, అంటే సందర్భం. యాకోబు మంచం సందర్భం ఉంది, ఏలియా మంచం సందర్భం ఉంది, ఎలీషా మంచం సందర్భం ఉంది, మిఖాయేలు మంచం సందర్భం ఉంది, ఓగు మంచం సందర్భం ఉంది, అయినయా మంచం సందర్భం ఉంది. ఇలా ఎన్నో రకాల సందర్భాలు ఉన్నాయి. కానీ ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంది, యేసు ప్రభు వారి దగ్గరికి ఒక పక్షవాయువు కలిగిన వారిని తన స్నేహితులందరూ కలిసి తీసుకొని వచ్చినప్పుడు, యేసు ప్రభుకి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్ళడానికి సందుగోలేదంట. అప్పుడు వారు చేసిన పనిని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. అందరు నాకెళ్ళి చూడండి, ఇంకా అందరు నా వైపు చూడండి, ఎందుకంటే మీకు అర్థం కాదు మళ్ళీ. ఇప్పుడు చెప్పండి, వాళ్ళందరూ యేసు ప్రభు ఇంట్లోకి వెళ్ళడానికి చోటు లేకపోతే ఏం చేశారు? ఇట్లా కాదు కానీ, అది 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం 18వ వచనం కానీ చదవండి. ఇప్పుడు కొందరు మనుషులు ఒక మనుషుని మంచం మీద మోసుకొని వారిని లోపలికి ఏం చేశారంట? లోపల తీసుకొచ్చారు. కానీ ఆయన దగ్గర తీసుకెళ్ళడానికి ప్రయత్నం నాకెళ్ళి చూడండి ఒకసారి. మనము ప్రభు దగ్గర దాకా వెళ్దాం అనుకుంటాం, కానీ మనం సరి అయిన ప్రయత్నం చేయలేకపోతాం. ఆ సరైన ప్రయత్నము లేక మనము దేవుని మహిమను పొందుకోలేకపోతున్నాం. హల్లెలూయా. మన ప్రయత్నం ఎలాగో ఉండాలి అంటే, ఖచ్చితంగా మన ప్రయత్నము ప్రభువుని చేరుకునేదై ఉండాలి. మన ప్రయత్నం ప్రభువుని చేరుకునేదై ఉండాలి. దాని కొరకు నువ్వేం చేస్తావో, ఎలా ఉంటావో, ఏం చేస్తే దేవునికి మహిమో నువ్వు ముందుగానే ఒక ప్రణాళికను వేసుకోవాలి. హల్లెలూయా. ఇంకా మీకు అర్థం కాదని చెప్తాను చూడండి. ఎంతమంది జనసమూహం ఉన్నా జక్కయ్య యేసు ప్రభుని ఎదుర్కోవాలి అని అనుకున్నాడు. తను చేయాల్సిన ప్రయత్నాన్ని మీరు చిన్నప్పుడు సండే స్కూల్లో ఈ పాట విన్నారో లేదు?
జక్కయ్య గురించి ఒక పాట ఉంటుంది. అది ఇప్పుడు పాడుకునేది. అప్పుడు చిన్నప్పుడు, నా చిన్నప్పుడు సంగతి చెబుతుంటే మీరు ఇప్పుడు ఇస్సాకు చిన్నప్పుడు సంగతి చెబుతున్నారు ఏంది? అది ఇప్పుడు వచ్చిన పాట. మేడు చెట్టు పైకి, అది ఇప్పుడు వచ్చిన పాట. అప్పుడు పాట అది కాదు. చిన్నవాడైనా పొట్టివాడైనా జక్కయ్య చెట్టు ఎక్కేను. దావీదు గురించి, చిన్నవాడైనా దావీదు, అర్థమైందా? ఒరిసెను పత్తేను. ఎప్పుడు పోయారా సండే స్కూల్కి అసలుకి? అది సంగతి. అందుకనే మీరు పోకపోయినా మీ పిల్లగాళ్ళని సండే స్కూల్కి పంపించండి. రైట్, బాగా వినండి నా మాట. జక్కయ్య అంట అందరిలో యూదులలో చాలామంది చాలా హైట్ ఉంటారంట. యేసు ప్రభును చూడటానికి వచ్చిన కూడా చాలా జనసమూహం. అదే మీరైతే ఏం చేస్తారమ్మా? ఒక ఎమ్మెల్యేనో ఎంపీయో మన ఊరు వస్తే ఆయన చూడటానికి మనం పోదాం అనుకుంటే, హలో పోదాం అనుకుంటే జనం అక్కడ ఉంటే ఏం చేస్తాం మనం? మనకి ఎందుకులే ఇంక వచ్చిన గోల, టీవీలో లైవ్ వచ్చింది. పుష్పమ్మ గారు ఎట్టని టీవీ పెడితే లైవ్ వచ్చింది. ఆయన ఏం మాట్లాడుతుంటే అది అక్కడ వినపడిద్ది, కనపడిద్ది. ఇంకెందుకు ఆ జనాల్లో తోసుకుంటా పోవటం అంత అవసరమా? మొన్న ఏదో మున్నేరు గనక ప్రకాష్ నగర్లో బ్రిడ్జి మీద వాళ్ళు రెక్కపోయినట్టు సెల్ఫీ దిగడానికి పోయి అంత అవసరమా? టీవీ 9లో లైవ్ పెట్టుకుంటే ఆ పొంగే నీళ్ళు, పొరిగే పోతన్న నీళ్ళు, వచ్చే నీళ్ళు, ఎగిరే చేపలు అన్నీ కనపడతాయి కదా. పోయి ఆడికి పోయి సెల్ఫీ దిగడం అంత అవసరం అంటే రియాలిటీ వేరు, లైవ్ వేరు. హల్లెలూయా. ఈరోజు మనం లైవ్ పెడితే విని నేర్చుకునేది వేరు, ఇక్కడ కూర్చొని విని నేర్చుకునేది వేరు. హల్లెలూయా. లైవే, రియాలిటీయే. హల్లెలూయా. ఈ యొక్క జక్కయ్య కూడా అంతే. ఏం చేశాడంటే యేసు ప్రభుని ఎవరో చెబితే చూసేదేంది? యేసు ప్రభు గడ్డం బాగుంటుందంట, యేసు ప్రభు అంగీ బాగుంటుందంట, యేసు ప్రభు మాట్లాడితే బాగుంటుందంట, యేసు ప్రభు పలకరిస్తే బాగుంటుందంట, ఆయన ఉపన్యాసం భలే అద్భుతంగా ఉంటుందంట, కొండ మీద ప్రసంగం చెప్తే జనాలందరూ ఎన్ని దినాలు ఆయన ప్రసంగం విని మైమరిచిపోయారంట, 3 దినాలు ఆకలి కాలేదంట. ఏంటి యేసు ప్రభులో ఉన్న గొప్పతనం అని విని ఆగిపోలేదు, ఆ మాట కొరకు పరిగెత్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళాడు, ప్రయత్నించాడు. జనసమూహాన్ని చూసి ఆగిపోయాడా? మళ్ళీ ఇంకో ప్రయత్నం ఎత్తుకున్నాడు. ఇలా కాకపోతే ఇంకొక దారిలో యేసు ప్రభుని చూడాలనుకున్నాడు. చెట్టెక్కాడు. ఏమెక్కాడు? చెట్టెక్కాడు. చెట్టెక్కి జక్కయ్య చేసే పని ఏంది చెప్పండి ఎవరైనా? జక్కయ్య చేసిన పని ఏంటి? ఆ చెట్టు మీద జక్కయ్య ఏం పని చేస్తాడు ఇప్పుడు యేసు ప్రభు వచ్చేదాకా? ఎదురు చూస్తున్నాడు. నేను ఒక ప్రయత్నాన్ని కొనసాగించాను కదా, ఒక ప్రయత్నం చేశాను కదా, దాని రిజల్ట్ ఎలా ఉందని ఆ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇంకా మీకు అర్థమయ్యేలా ఒక మాట చెప్తా, జాగ్రత్త వినండి. ఎదురు చూపులో చాలా ఉన్నాయి బైబిల్లో. ఇంకోటి చెప్తా వినండి ఎదురు చూపు గురించి. మళ్ళీ ఆడుకోపోయారు, ఏడే ఉండండి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గర ఆస్తిని మొత్తం తీసుకొని వెళ్ళిపోయి తన చిన్న కుమారుడు అన్నిటినీ దుర్వ్యసనాలకి
బానిసైపోయి అన్నిటిని పోగొట్టుకొని ఆఖరిగా పందులు తినే ఆ పొట్టు దగ్గరకు వచ్చినప్పుడు నా తండ్రి ఇంట్లో ఎంతోమంది ఆ పనివారు ఉన్నారు కదా, వారితో నేను పని చేసుకొని కనీసం 2 పూట్ల అన్నమైనా ఏం తేజ 2 పూట్ల అన్నమైందంట మా నాన్న దగ్గర ఉండి అని అనుకున్నాడు. మొత్తానికి వచ్చాడు. వచ్చి రాటమే ఆ గొంతు చివరున్నాడో లేడో తండ్రి ఎదురు చూస్తున్నాడు తన కుమారుని కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగో తెలుసా, దేవుని మీద మనం కోప్పడి, దేవుడి మీద మనం పగబెట్టుకొని, దేవుడి మీద కక్ష పెట్టుకొని ఏం చేశాడు యేసు ప్రభు అని మనం మర్చిపోయి యేసు ప్రభుని దూరంగా వెళ్ళిపోయి మరలా ఏదో ఒకరోజు గుర్తొచ్చి యేసు ప్రభు కనికరపూర్ణుడు, యేసు ప్రభు జాలి కలిగిన వాడు, యేసు ప్రభు మంచివాడు, ఇప్పుడైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ కోరదామని నువ్వు మందిరానికి రాకపోయినా రావాలనే నీ మనసులో ప్రభు ఎదురు చూపు కనపడిద్ది. హల్లెలూయా. ఎదురు చూపులు ఎన్నో ఉన్నాయి. రెప్కా అంట ఈ ఒంటి మీద వస్తున్నాయన ఎవరు, ఎంత మధ్యాహ్నం వేళ వస్తున్నాడు అని ఆమె చూస్తుందంట. నా యజమానుడికి కావాల్సిన యజమానురాలు ఏమేనేమో అని దూరం నుంచి చూస్తున్నాడంట ఎలియాజరు. హల్లెలూయా. ఎదురు చూపుల్లో కూడా చాలా ఉన్నాయి. కానీ జక్కయ్య చూసింది మాత్రం ఒకే ఒక్క ఎదురు చూపు ఏంటంటే, నేను చేసిన ప్రయత్నానికి ఫలితము నేను చూడాలి అనుకున్నాడు. చూడాలనుకున్నాడు. మొత్తానికి యేసు ప్రభు వచ్చాడు. జక్కయ్య నేడు నేను నీ ఇంట ప్రయత్నం చేస్తే విజయం లేకుండా ఉంటుందా? ఏ రామయ్య గారు, ప్రయత్నం చేస్తే విజయం లేకుండా ఉంటుందా? మనం ప్రయత్నం చేయకే మనం విజయాన్ని చూడలేకపోతున్నాం. ఒక చిన్న మాట చెప్పండి, దేవునికి అసాధ్యం కాని ఏమైనా ఉందా? లేదు, ఈ పని యేసు ప్రభు వల్ల కాదు అని ఏమన్నా చెప్పండి. నీ బాధ, నీ కష్టము, నీ నిట్టూర్పు, నీ ఇబ్బంది, నీ రోదన ప్రభు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దాన్ని ప్రయత్నాన్ని విజయకరం చేయగలడు. హల్లెలూయా. మరి ఎందుకని మనం ప్రయత్నించలేకపోతున్నాం? మరలా చెప్తున్నాను, జక్కయ్య జనసమూహం ఉన్నదని ఆగిపోతే, పక్షవాయువు గలవాడిని మంచంతో తీసుకుపోయిన వాళ్ళు జనసమూహంలో యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళలామని ఆగిపోతే, దూరం నుంచే ప్రయాసంతో పరిగెత్తుకొని వచ్చిన ఎలియాజరు తన యజమానుడికి కావాల్సిన యజమానురాలు ఇంకా దొరకలేదు, నా వల్ల కాదు అనుకొని ఉంటే అభిషేకం ఇచ్చారు. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేయాలి, నేను ఎప్పుడు రాజు అవుతాను అని దావీదు అనుకొని ఉంటే, ఇంత బలాన్ని ఇచ్చిన దేవుడు నాకు తగిన భార్యని ఇవ్వడా అని అన్య స్త్రీల వెనకాల పడకుండా సంసోను ఉంటే, నా అన్నలందరూ నన్ను కొట్టి తరిమి గుంటలో వేసి అమ్మి వేశారే, ఏదో ఒక రోజు మరలా నా కల నిజం కాకపోద్దా అనుకుంటే, ఎన్ని ప్రయత్నాలు చేస్తేనో విజయ బాటలోకి మనం వెళ్ళాం. హల్లెలూయా. రైట్, ఇప్పుడు ముందుకు వెళ్దాం. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మళ్ళీ బైబిల్ అంతా తిరిగితే కష్టంలే. కానీ ఈ పక్షవాయువు కలిగిన వాడిని వాళ్ళు ప్రయత్నం చేశారు. వాడిని ఎలా అయినా సరే వానిలో స్వస్థత కలిగించాలని తన స్నేహితులు, లేకపోతే తన ఇంటి పక్కన ఉన్నవారో, మొత్తానికి ఎవరో తెలియదు కానీ వారందరూ యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు అతన్ని. హల్లెలూయా. నేను అనుకుంటాను,
మంచానికి ఎంతమంది కావాలి మోయడానికి? కనీసం నలుగురు. ఎంతమంది? మొన్న ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారం, అంటే 2 వారాల క్రితం మా వరుసకి తాతయ్య గారు అవుతారు, ఆయన పాస్టర్ గారు, ఆయన చనిపోయిండు. చనిపోతే బంధువుల కంటే ఎక్కువ ఏడిచింది ఎవరంటే విశ్వాసులే. ఎట్టెడుతున్నా తెలుసా? నాకు అనిపించింది, నేను సత్తే నా మీద పడి ఏడిచేవాడు ఉన్నా అని అనిపించింది నాకు. అసలు ఎట్టేడుతున్నారు అనుకున్నారు మీరు? ఆ ఏడుపు చూసి నా కళ్ళలో నీళ్ళాగలే. ఎంత విశ్వాసం, ఎంత ఆయన మీద ప్రేమ ఉండాలి, ఎంత ఆయన నేర్పించిన వాక్యం నేర్చుకోవాలి, ఎంత ప్రార్థన చేస్తే ఆయన గురించి వారు అంత తపన చెందుతారు. హల్లెలూయా. అసలు ఆ ఏడుపు చూస్తే నువ్వు నమ్మవు రంజితు. ఆ నించొనున్నానే కానీ నా గుండె కొట్టుకుంటుంది, రేపు మనం చస్తే ఇద్దరన్నా ఏడిచేవాళ్ళు ఉంటారా అని. ఒక ఆమె అయితే ఏడ్చి ఏడ్చి అక్కడే పడిపోయింది. ఏడ్చింది ఆడే కళ్ళు తిరిగి పడిపోయింది. చుట్టం కాదు, ఇంట్లో వాళ్ళు కాదు, మనవాళ్ళు కాదు, మనవరాలు కాదు, విశ్వాసి. పడిపోవడం ఆ మొహాన్ని నీళ్ళు చేయలేరు, ఆ కూర్చోబెట్టారు. అయినా ఆమె ఎడుతూనే ఉంది మళ్ళీ లేచి. ఈలోపు ఒక అయ్యారు వచ్చి అంటున్నాడు, అయ్యా ఈయన మృతదేహాన్ని పసిపిల్ల దేహం వల్లే పంపించాలన్నా. ఏం చేద్దామండి అని అన్నా. నేనేదో చూడటానికి వెళ్తే నాకు అయ్యన్నా ఆయన చెప్తాడు, ఫుల్ షేవింగ్ చేసి పంపిద్దామని అన్నా. చేయండి, నువ్వు చేస్తా అంటే నాదేముందా అండి? చేసాకంటున్నా, ఏ యాకోబానా నేను తప్పు చేశానంటే మంచి పని చేశాను. ఈరోజు నేను అంటాను, మన ప్రయత్నం విజయకరంగా ఉంటే, మన విజయాన్ని పొందుకుంటే, మన ప్రయత్నాన్ని ప్రభు గమనిస్తే, ఈరోజు కాదు మన తర్వాత రోజుల్లో కూడా మన గురించి అద్భుతంగా ప్రజలు వివరిస్తారు. అదే నెక్స్ట్ మన కథ ఏమై ఉండాలి? హలో ఎస్తేరమ్మ గారు వింటున్నారా? నెక్స్ట్ మా కథ రేపు నేను చెప్పుకుంటున్నా మా అమ్మ ప్రార్థనా పుర్రాలని, రేపు ఇస్సాకు కూడా చెప్పాలి మా నాయనమ్మ ప్రార్థనా పుర్రాలని. నేను చెప్పుకుంటున్నా ఈరోజు మా అమ్మమ్మ ప్రార్థనా పుర్రాలని. రేపు నా మనమలు చెప్పుకోవడానికి మా జేజమ్మ ప్రార్థనా పుర్రాలని వాళ్ళు చూడలేదు. మా అమ్మమ్మ చేసే ప్రార్థన వారికి తెలీదు. ఆమె ఎంత కన్నీరు కార్చేదో, ఆమె ఎంత రోధించేదో, తన పిల్లల కొరకు ఎంత అంగలార్చేదో, తను పుట్టిన లేకపోతే కట్టుకున్న ఈ గ్రామంలో గ్రామస్తుల కొరకు ఎంత ప్రార్థించిందో నేను కనులారా చూశాను, నా చెవులారా విన్నాను. కనుక నా అమ్మమ్మ భక్తి నాకు, నా తల్లి భక్తి నాకు తెలుసు. రేపు నీ తర్వాత జనరేషన్లో నీ కథ ఏమై ఉండాలి? మన చేసే ప్రయత్నం విజయకరంగా ఉంటేనే మన నెక్స్ట్ జనరేషన్లో మన బిడ్డలు మన గురించి గొప్పగా మాట్లాడుకునేది. హల్లెలూయా. గొప్పగా అవసరం లేదులే, కనీసం మనం దేవుని బిడ్డలమని మాట్లాడితే చాలు. చిచి మా నాయనమ్మ ఎప్పుడు లెగిస్తే ఆ నాటికల దగ్గరే కూర్చుంటుంది, ఆ అరుగు మీద కూర్చొని పొచ్చే వాళ్ళతో పొయ్యో వాళ్ళతో ముచ్చట పెట్టింది అని మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చెప్తే, ఇంకా అది మన జీవితంలో దానంతకు మించిన ఫెయిల్యూర్ ఇంకేది ఉండదు. హల్లెలూయా.
ఒక్కరి గురించి కాదు, అందరి గురించి చెప్తాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతి, నీ అవ్వ అయిన లోయలో నేను భక్తిని కనుగొంటిని, నీ తల్లి అయిన యూనేకిలో నేను భక్తిని కనుగొంటిని, అదే భక్తి నీలో నేను కనుగొన్నాను. హల్లెలూయా. అంటే అవ్వలో చూసిన భక్తి, తల్లిలో చూసిన భక్తి ఎవరిలో ఉందంట? మూడో జనరేషన్లో ఉన్న, లేకపోతే మూడవ విశ్వాసవీనుగా ఉన్న తిమోతిలో కూడా అదే భక్తిని అపోస్తుడైన పౌలు చూశాడంట. హల్లెలూయా. అంటే ఒక దైవ సేవకుడు నీలో భక్తిని చూడాలి, నీ కుటుంబంలో భక్తిని చూడాలి, నీ తరతరాల్లో ఆ భక్తిని చూడాలి. చూడాలంటే నువ్వు ప్రయత్నం చేయాలి. ఎన్నో అడ్డుగోడలు ఉంటాయి, ఎన్నో అడ్డంకాలు ఎన్నో ఎదురొస్తాయి. ఒక మాట చెప్పండి, మంచి పని చేస్తే ఎక్కువ అడ్డంకాలు వస్తాయా, ఆటంకాలు? చెడ్డ పని చేస్తే వస్తాయా? ఇప్పుడు యేసయ్య దగ్గర మనం విజయం పొందుకోవడానికి అది మంచి పనా చెడ్డ పనా? మరి ఎందుకు ఆగిపోతున్నారు? ఎందుకు మీరు విజయం దగ్గర దాకా వెళ్ళలేకపోతున్నారు? మీ ప్రయత్నాన్ని అడ్డుగా ఉన్న జనసమూహం దగ్గరే ఆపేస్తున్నారు. ఎంతమంది చెప్పండిలే కానీ, ఎండొద్దులే కానీ, ఎంతమంది బైబిల్ పూర్తి చేద్దామని పట్టుకొని బైబిల్ పూర్తి చేయని వాళ్ళు ఉన్నారు? చదవటం, నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా అని పాడతాం, కానీ ఉన్న అన్ని రోజులు మర్చిపోతాం మనం. అర్థమవుతుందా? ఒక ఆత్మీయ జీవితంలోనే కాదు, ఆధ్యాత్మికంగా మనము వెదుగుటే కాదు, శారీరకంగా బలాన్ని పొందుకుంటున్నాం, కానీ ఆధ్యాత్మికమైన బలాన్ని పొందుకోలేకపోతున్నాం. ఎన్నిసార్లు బైబిల్ పూర్తి చేయాలనుకున్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఎన్నిసార్లు ఈ సంవత్సరం క్రమం తప్పకుండా మందిరానికి వెళ్దాం అనుకుంటాం, అదే ఫస్ట్ వారమే మర్చిపోతావు నువ్వు దేవుణ్ణి. హల్లెలూయా. ఏంటంటే మా బాబాయ్ది వచ్చింది, మా పెన్నామది వచ్చింది, మా పెదనామది వచ్చింది అని చెప్పుకుంటూ. రైట్, ఇప్పుడు చెప్పండి, చదవండి. అది వాళ్ళందరూ ఏం చేశారు అక్కడ? లూకాసు వార్త 5వ అధ్యాయం 19వ వచనం. జనులు గుంపుగూడి ఉండి నందున వాణ్ణి లోపలికి తెచ్చుటకు వల్లపడక పోయెను గనుక ఇంటి మీద కెక్కి పెంకులు విప్పి మంచములో కూడా యేసు ఎదుట వారి మధ్యన వాణ్ణి దించిరి. ఏంటంట? జనులు ఉన్నారని వల్ల కాక ఇంటి మీదకి ఎక్కి పెంకులు తీశారంట. అంత అవసరం ఏంది రామయ్య గారు? జనాలందరూ పోయిన తర్వాత ప్రార్థన చేయించుకుంటే అయిపోయేది కదా, ఎందుకు అప్పటికప్పుడే చేయించుకోవాలా? ప్రసంగం మధ్యలోనే ప్రార్థన చేయించుకోవాలా? యేసు ప్రభు దగ్గరే దించి ప్రార్థన చేయించుకోవాలా? అంటే వారి ప్రయత్నానికి విజయము దొరికేదాకా వారికి నిద్ర పట్టట్లే. హల్లెలూయా. జనసమూహం వెళ్ళేదాకా వారి మనస్సు స్థిమితంగా లేదు, వారి ఆత్మ, వారి మూడుగులు సహితము చెప్తున్న మాట ఏంటో తెలుసా? మళ్ళీ ప్రయత్నం చేయండి, మళ్ళీ ప్రయత్నం చేయండి. మీరు ప్రయత్నిస్తేనే నీ సహోదరుడు స్వస్థత పొందుకుంటాడు. హల్లెలూయా. మీరు ప్రయత్నిస్తేనే నీ బంధువు స్వస్థత పొందుకుంటాడు. మీరు ప్రయత్నిస్తేనే నీవు స్వస్థత పొందుకునేది. హల్లెలూయా. ప్రయత్నం ప్రాముఖ్యత. ప్రయత్నం లేకపోతే ఫలితాన్ని చూడలేవు. ఏమమ్మా మొన్నటిదాకా బాగానే ఉన్నావు, చెంగు అని ఎగిరేదాన్ని, ఈరోజు ఇలా అయిపోయావేంటి నీరసంగా, ఏదో కొత్తిమీర కట్టలాగా వాలిపోతున్నావు అంటే అవంటే అది జ్వరం తగిలిందండి, అసలు లెగలేని పరిస్థితి అండి, బాధతో ఉన్నానండి. అయితే ఏం చేస్తున్నావు? ఏమి చేస్తున్నావు?
ఏముందండి, అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నాను, కొబ్బరి నూనె రాసుకుంటున్నాను, డాక్టర్ గారితో మెడిసిన్ రాయించుకుంటున్నాను, ట్యాబ్లెట్లు వేయించుకుంటున్నాను, ఆయన పొడిచిన ఇండిషన్ పొడిపించుకుంటున్నాను, అయినను బలము లేదు. అంతేకాదు, నీ ప్రయత్నం వంతు నువ్వు చేయాలి, దేవునితో సంభాషించాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాలని, దేవుని ముందు నువ్వు ఉండాలని, నీ ఎదురుగా దేవుడు ఉండాలని, అప్పుడు దేవుడు స్వస్థతను నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే ఎంత కష్టమో అది అందరికీ. మన దేవుడు గొప్పవాడు. ఆయన దగ్గరికి వచ్చే ద్వారము ఆయన చేతులు వెడల్పు చేసినంత. హల్లెలూయా. సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని కలగజేస్తానని చెప్పిన మహోన్నతుడు మన ప్రభువు. కానీ మనం ఏం చేస్తాము అంటే ప్రయత్నించాం. ప్రయత్నం ఫలితం ఎలా వచ్చింది? ప్రయత్నం చేయకుండా. ఒక బిజినెస్ మ్యాన్ తన బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి అంటే వాడికి తగిన ఆలోచన పెట్టి వాడి నైపుణ్యాన్ని చూపించి వానిలో ఉన్న ఆలోచన అంతయు వాడు తన చేస్తున్న వర్క్లో చూపిస్తేనే వాడు నైపుణ్యతను బట్టి వాడు విజయాన్ని చూసి లాభాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. ఒక ఉద్యోగి తన జ్ఞానాన్నంతా తన ఉద్యోగంలో పెడితే తను చేస్తున్న పని మీద శ్రద్ధ నుంచి దాన్ని ఏమంటారు, కండిషన్గా అటెన్షన్లో వాడు తన వర్క్ని చేస్తే అది తన యజమానికి నచ్చి తనకు కావాల్సినది ఆ యజమాని ఆ వర్కర్కి ఇవ్వగలడు, ఆ పనివారికి ఇవ్వగలడు. హల్లెలూయా. చెప్పండి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఈ లోకంలో ఉన్న యజమానుడు, యజమానురాలు, లేకపోతే లోకం ఇవ్వలేంది మన ప్రభు ఇవ్వగలడా? ఇవ్వలేడా? ఇహలోకపు తండ్రే మీకు రొట్టెని అడిగితే చేపనిస్తాడా? నాకు ఈరోజు రొట్టె తినాలనిపిస్తుంది అంటే ఏమిస్తాడు? రాయి తీసుకొని ఎత్తాడా? రాయి తినమని. ఈరోజు చేప తినాలనిపిస్తుందంటే పావం తీసుకొచ్చి ఎత్తాడా? ఏం పుష్పమ్మ గారు? ఇహలోకపు తండ్రి అలా ఉంటే పరలోకపు తండ్రి ఎలా ఉంటాడు? అదే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. అది మొత్తం అది తెలిసిందే. అది ఏంటిది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడిగిన ప్రతి వానికి రొట్టెని అడిగిన రాతినిచ్చునా, చేపను అడిగిన పామునిచ్చునా? ఏంటంట? కంగారింది. మనం అంతా ప్యాసింజర్లు, ఎక్స్ప్రెస్లు కాదు. ఏంటంట చెప్పండి. మనం చెడ్డవారై ఉండి ఏం చోటు వినపడుతుందా? రైట్. మనం చెడ్డవారై ఉండి మన పిల్లలకు చెడ్డత్వా మంచిత్వా? మరి నీ పరలోకపు తండ్రి చెడ్డవాడా మంచివాడా? ఈ మధ్య పాట బాగా పాపులర్ అయిపోతుంది. మంచివాడు మంచివాడు. ఎవరంట? యేసు ప్రభు మంచోడంట. ఎంత మంచి దేవుడవయ్యా. ఎంత బాగా వస్తాయి పాటలు మనకి. జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను, జనులందరిని అడిగాను, చివరికదే నీలోనే కనుగొన్నాను, చివరికదే నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా
నిన్ను చేరినా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. హల్లెలూయా. ఎంత మంచోడో యేసు ప్రభు. మనం చెడ్డవారం, మన పిల్లలకే మంచి అని ఇవ్వాలనుకున్నప్పుడు మన దేవుడు మంచివాడు, ఇంకా మంచి ఇవ్వాలనుకుంటాడు మనకి, ఇంకా మంచిగా మనం జీవించాలనుకుంటాడు, ఇంకా మంచిగా మనం ఆరోగ్యవంతంగా ఉండాలనుకుంటాడు. మనం చెడ్డది అనుకున్నది కూడా మంచిగా మారాలి అని ప్రభు అనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఏదేను తోటలో ప్రభు మంచి చెడులను కలిగించిన ఫలాలను కూడా ఉంచాడు. మంచోడు మన యేసు ప్రభు. అందుకనే ఆదాము అవ్వలు పాపము చేసినప్పటికీ వారిని గెంటి వేసే సమయంలో ఒక మంచి గొర్రె పిల్లను బలిచ్చి వారి ఆ గొర్రె పిల్ల యొక్క చర్మముతో వారికి చర్మ చొక్కాలను దేవుడు సృష్టించాడు. హల్లెలూయా. ఏమండి, కోపం వస్తే ఏం చేస్తాం? పా అని అల్లగొడతాం. పగోడి ఇంటికి వస్తే ఏం చేస్తాం? మనం తలుపేస్తాం. ఏం తేజ ఏమంటావు? మీ ఫ్రెండ్స్ ఎవరైనా పగోళ్ళు వస్తే ఏమంటావు? పోరా అంటావా? ఏమంటావు? పోరా అంటున్నారు. చూసా, ఇప్పుడు కూడా అంటున్నాడు. కానీ దేవుడు ఎంత మంచివాడో చూడండి. వారిద్దరూ దేహాలు కప్పుకోవడానికి వారు ఏ ధనులో నుంచి బయటికి వెళ్తే వారు ఇబ్బంది పడతారేమో అని చర్మపు చొక్కాయలు కుట్టించి పంపించాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దగ్గరగా తెచ్చడానికి అంత కారణం ఏంటి చెప్పేనా? యేసు ప్రభుకు దగ్గరగానే మనం ఉండాలి. యేసు ప్రభుకి ఆయన ఎదుటే మనం ఉండాలి. మనం ఎక్కడికి వెళ్ళినా మన ముందు ప్రభు మాత్రమే ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రయత్నించు, నీ ముందు ప్రభు ఉంటాడు. వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసా మీకు? మళ్ళీ చెప్తా ఒకసారి. రంజిత్, మళ్ళీ చెప్తా వినండి ఒకసారి. వాళ్ళంట పైన పెంకులు తీశారంట. మౌనిక అంటున్నా, ఏం తీశారు? పెంకులు తీశారు. పెంకులు తీస్తే ఏమైంది? డైరెక్ట్ దించుదా? ఏముంటాయి పెంకులు తీసాక? పెంకులు ఏమన్నా గాల్లో తేలుతూ ఉంటాయా? ఇప్పుడు ఆమె ఎవరో పోయి 3 నెలలు అవుతుందంట అంతరిక్షంలోకి, అక్కడే ఎగురుతుంది ఆమె పాపం. సునీత విలియమ్స్ ఆమెలాగా ఎగురుతున్నాయంట ఆ పెంకులు. 3 నెలలు అయిందంట పాపం. ఆమె తీసుకెళ్ళే మిషన్ కూడా కిందకు వచ్చింది కానీ ఆమె రాలే. రైట్. ఇప్పుడు పెంకులు ఎగురుతున్నాయి అంటారా? ఎట్టాగినాయి మరే? ఓసాలు, కర్రలో, దోలాలు. మా పాతింటికి, మేము ఉన్న ఇంటికి, పాతింటికి మేము రాకముందలా ఎంత పెద్ద పెద్ద ఓసాలు, దూలాలు ఉండి, వర్షం పడి 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 ఒక దూలం నాని ఒక ఓసం అలా వంగిపోయింది. ఇంకొక జస్ట్ మిస్ ఒక 2-3 రోజులు గట్టిగా వర్షం పడితే ఆ ఓసాలు ఇరిగిపోయి, రామయ్య గారు మన మీదే పడి కదా. కానీ దేవుని మహాకృప, దేవుడు అన్నిటిని సమకూర్చాడు ఆ రోజు. హల్లెలూయా. రైట్. ఇప్పుడు పెంకులు తీశారు అంటే వాళ్ళు ఎంత శ్రద్ధగా తీసి ఉండాలి. మీకు ఇంకా అసలు విషయం అర్థం కావట్లే. పైన పెంకులు తీసేది ఒక టాస్క్ అయితే, ఆ తీసే సౌండ్ కానీ దానివల్ల వచ్చే దుమ్ము వల్ల, డస్ట్ వల్ల కింద ఉన్న వాళ్ళు ఎవరు కదలకూడదు, మెదలకూడదు. అది పెద్ద టాస్క్. పైన ఒక పెంకు తీయగానే టకటకడగానే భూకంపం వచ్చిందిరా, లేండ్రా లేండ్రా అనేవాళ్ళు ఎంతమంది లేరు అంటారా? అనరా? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నవాడిని గబగబా భూమి అంతా ఒకసారి షేక్ ఇచ్చినట్టు అయింది అనుకో, ఏం చేస్తారు? అసలు ప్రార్థన లేదు, ఏం లేదు, ముగింపు ప్రార్థన వద్దు, కానుకలు వద్దు, ఆశీర్వాదం వద్దు అని చెప్పి ఇంటికి వెళ్ళి దుప్పడేసుకొని మమ్ముకుంటారు. అర్థమైందా? పెంకులు తీసినంతసేపు ఎంత జాగ్రత్తగా తీశారో, ఆ ఓసాలు తీసేటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా తీశారో. పెంకులు ఓసాలైనా ఉండేది, ఇంకేముంటుంది?
మట్టి ఉండదా? సిమెంట్తో అలికింది ఉండదా? బంకమట్టితో అలికింది ఉండదా? ఎంత శ్రద్ధగా తీసుంటే వారు యేసు ప్రభు వారి విశ్వాసాన్ని గమనించాడు. హల్లెలూయా. నేను అంటాను ఈరోజు నువ్వు శ్రద్ధగా దేవుణ్ణి వెతకాలి. నేను దేవుని ముందుండాలంతే. నేను దేవుని ముందుంటే దేవుడు నాకు చేయలేని కార్యమంటూ ఏది లేదని నువ్వు శ్రద్ధగా వెతికితే, అలా దేవుని ముందు నువ్వు ఉంటే ఖచ్చితంగా ప్రభు నిన్ను గమనించి నీలో విశ్వాసమును బట్టి నీకు ఏది కావాలో అది ప్రభు ఇస్తాడు. హల్లెలూయా. వాళ్ళు ఎంత శ్రద్ధగా దించారో వాడిని, దించిన తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? దించిన వారి విశ్వాసమును బట్టి వీనికి స్వస్థతను ఇస్తున్నాడంట. చదవండి ఒకసారి త్వరగా. ఆగండి 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 ఆగండి. శాస్త్రులు పరిచయ సంగతి మనకెందుకు, వాళ్ళ పక్కన పడేయండి. కానీ అసలు విషయం చెప్తే జాగ్రత్తగానండి. వారిని పక్షవాయువు కలిగిన వారిని దించినప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏమంటున్నాడు అక్కడ? వారి విశ్వాసమును బట్టి. మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా వినండి, ఇదొక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. వారి విశ్వాసమును బట్టి. రజనీ అక్క ఏంటంట? వారి విశ్వాసమును బట్టి. అదేంటి దిగింది ఎంతమంది? ఒకడే. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? వారి విశ్వాసమును బట్టి. దిగింది ఒక్కడే, కానీ వాడిని దించిన వారి విశ్వాసం ఎలాంటిదంటే, యేసు ప్రభు దగ్గరగా వాడిని దించితే, యేసు ప్రభు ప్రార్థిస్తే, యేసు ప్రభు మాట చెబితే, యేసు ప్రభు చెయ్యి వాడిని తాకితే వానికి ఉన్న బాధ ఇక వాడి దగ్గర ఉండదు, వాడికి ఉన్న కష్టం వాడి దగ్గర ఉండదు. యేసు ప్రభు స్వస్థతనివ్వగలడు, యేసు ప్రభు సమాధానం ఇవ్వగలడు, యేసు ప్రభు శాంతినివ్వగలడు. హల్లెలూయా అని వానిని దించిన వారి విశ్వాసాన్ని ప్రభు చూశాడు. హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్పాను మీకు. ఈరోజు మందిరంలో కూర్చొని దేవుని సన్నిధిలో లభించే మన విశ్వాసము గొప్పగా ఉండాలి. ఎంత గొప్పగా తెలుసా? మన శత్రువుని సహితము మార్చగలిగే అంత గొప్పగా మన విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము లేకుండా మన పితరులు రాజ్యాలు జయించలేకపోయారంట. కనీసం మనం శత్రువును కూడా జయించలేం. ఈరోజు నా విశ్వాసాన్ని దేవుడు చూసి మనకు చేయాలనుకున్న పనిని, మన ప్రయత్నాన్ని ప్రభువే సఫలీకరము చేయాలి. ఇది నా వల్ల కాదు. ప్రజలు అనుకోవచ్చు ఇది వీడి వల్ల కాదు అని. వాళ్ళందరూ అనుకున్నారు, పిచ్చోళ్ళగా ఉన్నారా, వీళ్ళు పెంకులు తీస్తే యేసు ప్రభు వీడిని దించగానే స్వస్థపరుస్తాడని. ఎవరి మాట లెక్క చేయలే. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ఎరా మహేష్ పిచ్చి పట్టిందారా, ఖమ్మం నుంచి చింతపల్లి దాకా ప్రతి వారం పోకపోతే ఏమైందిరా? మందిరానికి పోవాల్సినంత అవసరం ఏంటి? ఇక్కడ ఎన్నో. లేదు లేదు, నేను పోవాల్సిన ప్లేస్ వేరే ఉంది, నేను ఉండాల్సిన ప్లేస్ వేరే ఉంది. నేను ఎక్కడుంటే దేవునికి మహిమో అది నాకు తెలుసు. నా ప్రయత్నము సఫలీకరంగా మార్చబడింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆదివారం 10 గంటల నుంచి 1 గంట వరకు నువ్వెక్కడున్నా అక్కడ నీకు ఫలితం దొరకదు. ఎందుకో తెలుసా? అది దేవుని సమయం. నీకంటూ ఒక క్రమం ఉంది, సంఘ క్రమం ఉంది, సేవకుడిచ్చే ఆలోచన ఉంది, నిన్ను బలపరచుటకు ప్రభు ఆత్మ ఉంది. హల్లెలూయా. వాక్కయ్యున్న దేవుడు నీతోనే ఉన్నాడు. కాకపోతే నువ్వే ప్రయత్నించాలి.
ప్రయత్నాన్ని విడిచిపెట్టకూడదు. ప్రయత్నాన్ని విడిచిపెడితే మనం చేతగాని వారమైపోతాం. ప్రయత్నించు. ఒకసారి యూట్యూబ్లో ఒక చిన్న వీడియో ఒకరు పెట్టారు నాకు. ఒక ముసలాయనంట ఒక కొండ దగ్గరికి వెళ్ళి తన బలాలంతా కూడబెట్టుకొని ఆ కొండను ఒక పెద్ద దారి చేద్దామని చెక్కటం మొదలుపెట్టాడంట. ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 2 వారాలు అయింది, 2 సంవత్సరాలు అయింది, 20 సంవత్సరాలు అయింది. 44 సంవత్సరాలకి అతను అనుకున్నది సాధించాడు. ఆ కొండని బద్దలు చేసి ఒక మంచి రోడ్డు వంటి మార్గాన్ని నిర్మించాడు. దానివల్ల ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఇంచుమించుగా 22 కిలోమీటర్ల దూరాన్ని తగ్గించుకున్నారు. అతని ప్రయత్నం విజయవంతంగా మార్చబడింది. అతను చెప్పిన మాట ఏంటో తెలుసా? ఒకవేళ నేను మొదలుపెట్టిన రోజు ఎవరి మాట అయినా వినుంటే ఈరోజు ఆ దేశంలో అన్నీ ఆయన పేర్లే. ఆయన ఇచ్చే అవార్డు కూడా ఆయన పేరే. ఇచ్చే అవార్డులకి, ఆ దేశంలో ఇచ్చే అవార్డులకి, క్రికెట్ అయినా, ఒలింపిక్లో అయినా, లేకపోతే సంథింగ్ ఇంకేదైనా ఏ గేమ్స్లో అయినా ఇచ్చే వాటన్నిటికీ ఆయన పేరే పెట్టి అవార్డులు ఇచ్చేవారంట. ఆయన చెప్పే మాటని తెలుసా? మొదటి రోజు నేను ప్రయత్నం ఆపు చేస్తుంటే నేను ఈరోజు విజయాన్ని చూసేవాడిని కాదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, అది వ్యక్తిగత జీవితంలోనే కాదు, ఆత్మీయ జీవితంలో కూడా అంతే. మన ప్రయత్నం ఆపకూడదు. ఎన్నో అంటారు, మనకు అనవసరం అది. మీకు మాట చెప్పానా? నేను ఇక్కడ చర్చి కట్టించినప్పుడు అందరూ ఏమన్నారు తెలుసా? ఎందుకే ఆకోమన్నా, ఊళ్ళో కాస్తే రోడ్డు మీద హైవే రోడ్డు, ఎక్కడ హైవే రోడ్లో కొట్టి మంచిగా పెద్ద బిల్డింగ్ కట్టించు, చిన్నది కట్టించినా ఏం కాదు, హైవే రోడ్డు మీద అయితే తొందరగా డెవలప్ అయ్యింది. డెవలప్మెంట్ ఎవరికి కావాలి? డెవలప్మెంట్ అవసరమా? ఇదేమన్నా ల్యాండ్ మాఫియానా డెవలప్మెంట్ కోరుకోవడానికి? ఏం రావే గారు, మనం ఏమన్నా ఫ్లాట్లు అమ్ముతున్నావా డెవలప్మెంట్ కోరుకోవడానికి? మనకు కావాల్సింది ఆత్మల భారం. హల్లెలూయా. మన ప్రయత్నాన్ని ప్రభు విజయకరంగా చేయాలి అంటే ప్రభు చెప్పిన ప్రదేశంలో మనం నిలబడి ఉండాలి. నా దర్శనం, నా పిలుపు, నా సమర్పణ ఈ గ్రామం. నా ప్రాణమున్నంత వరకు నేను నిలిచి ఉండేది కూడా ఇక్కడే. ప్రభు ఎదుట నిలిచి ఉంటేనే నా ప్రయత్నం విజయీకరంగా మార్చబడేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏమంటారు తెలుసా? ఆ నోటితో ఇప్పుడు ఏమంటారు తెలుసా? బా, ఎంత మంచి మందిరాన్ని దేవుడు ఇచ్చాడన్నా. ఎందుకు ఈడు? నా ప్రయత్నం ప్రభువుకు తెలుసు. 40,000తో స్టార్ట్ చేసినాం, 26 లక్షల రూపాయలతో ఇంకా ముగించలే. ఇంకా పని జరుగుతూనే ఉంది, ఇక మీదట కూడా జరుగుతూనే ఉంటుంది. ఇది ఆగేది కాదు, ప్రభువు నడిపించేది మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రయత్నించు. నీ ప్రయత్నం వెనకాల విజయం కంపల్సరీగా ఉంటుంది. ఒక అన్యుడికి విజయాన్ని ఇచ్చినప్పుడు, ఒక ఆత్మీయ బిడ్డకు విజయాన్ని ఇచ్చినప్పుడు నీకెందుకు ప్రభు విజయాన్ని ఇవ్వడు? కాకపోతే నువ్వేం చేస్తున్నావు అంటే ప్రయత్నించట్లే. ప్రార్థించాలనుకుంటావు కానీ ప్రార్థన చేయలేవు, చదవాలనుకుంటావు కానీ అబద్ధం ఆడుకుని చేతులు ఎత్తండి. ఎంతమందికి బైబిల్ చదవటం వచ్చు? గుణించుకోను, ఆ తర్వాత తానో దీనో దానో ఏదో ఒకటి పెట్టుకొని ఏ పక్కన సూనో ఏ సూనో కీనో మానో ఏదో ఒకటి పెట్టుకొని చదవటం వచ్చుగా, రాదా? 1 గంట చదువుతారు అనుకోండి ఒక అధ్యాయాన్ని, 2 గంటలు చదువుతారు అనుకోండి, వచ్చుగా అసలుకి. ఇప్పుడు చేతులు ఎత్తండి, ఎట్టే చదవటం వచ్చిన చేతులు ఎత్తండి.
రైట్. ఇప్పుడు చెప్పండి, అబద్ధం ఆడకుండా ఎన్నిసార్లు బైబిల్ చదివారు? మీరు ఎట్టున్నారంటే నాలాగే ఉన్నారు మీరు కూడా. నేను కొత్తలో 2008లో ఎంత 2008లో నేను బాప్తిసం తీసుకున్నా. డిసెంబర్ 25వ తారీఖు రోజు. ఆ రోజు తీర్మానం చేసుకున్న వచ్చే సంవత్సరం కల్లా బైబిల్ చదవటం పూర్తవ్వాలి అని. మరి బైబిల్ చదవటం పూర్తవ్వాలంటే బైబిల్ ఉండాలి. అప్పుడు మాకు బైబిల్ కొనుక్కునే స్తోమత కాదు, బైబిల్ దొరకడం కూడా కష్టం ఆ రోజుల్లో. ఇవాళ మంచిగా దొరుకుతుంది, ఇవాళ 300 అయింది బైబిల్. మా ఇంటి ఎదురుగా ఒక ముస్లిమ్స్ ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక క్రిస్టియన్స్ అద్దెకి వచ్చారు. వాళ్ళు వెళ్తా దాంట్లో బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయారు. వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళని పిలిచి ఏమి ఇచ్చిద్దాం బైబిల్? ఆమె నన్ను పిలిచి ఇచ్చింది నాకు ఆ బైబిల్. నువ్వు తీసుకోయా, నువ్వు ప్రార్థన పోతున్నావు కదా అని చెప్పి ఆ బైబిల్ నాకు ఇచ్చింది. ఈరోజు నేను చదువుకునే బైబిల్ ఆ రోజు నాకు ఇచ్చిన బైబిల్. హల్లెలూయా. ఈరోజు నా దగ్గర ఉన్న బైబిల్ నేను కొనలేదు, దేవుని ప్రేమను బట్టి అందరూ నాకు ఇచ్చింది. కొన్నది అంటూ ఉంటే అగో ఆ కిటికీలో ఉన్న ఆ బైబిల్ ఒకటే నేను కొనుక్కున్నా. అది వాడుక భాష బైబిల్. ఈరోజు మనం మాట్లాడుకునే మాట లెక్క ఉంటుంది ఆ బైబిల్. రైట్. అయితే దాని మీద మీరు చూస్తే మొదటి పేజీలో ఉంటుంది. నేను ఎప్పుడు స్టార్ట్ చేశానో దాని మీద డేట్ వేసుకునేవాడిని. 1వ అధ్యాయం చదివేవాడిని, ఆగిపోయేవాడిని. ఆదికాండం 1వ అధ్యాయం. 2వ అధ్యాయం చదువుదాం అనుకునేవాడిని, మర్చిపోయేవాడిని. ఇంకా బైబిల్ ముట్టుకునే వాళ్ళం కాదు. మళ్ళీ పాటలు పాడతాం, దేవుని పని చేస్తాం, కానుకలు వేస్తాం, జీతంలో దశభాగం వేస్తాం. మీటింగ్స్ అయితే శాలరీ మొత్తం వేస్తాం మేము. మీలా కాదు, మేము మీటింగ్స్ పెడితే నా శాలరీ ఫస్ట్ తారీఖు రోజు రాగానే తీసుకెళ్ళి మా అమ్మ మా భాష గారికి ఇచ్చేసేది. మీటింగ్స్ మావి బాగా జరుగుతాయి, ఇంచుమించు 2-3 లక్షలు ఖర్చు అవుతాయి మా ఆత్మీయ తండ్రి గారి. రైట్. అలా ఉండేది. ఎన్నిసార్లు ఇప్పటికీ దాన్ని చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఇదేంట్రా బాబు, ఎన్నిసార్లు రాసుకున్నా బైబిల్ కంప్లీట్ చేయలేకపోయానని. కానీ ఎప్పుడైతే బైబిల్ కాలేజీకి వెళ్ళానో బైబిల్ చదవాలన్న పట్టుదల నాలో పెరిగింది. హల్లెలూయా. అప్పుడు దాకా చెప్తారు కానీ అందరూ నాకు పెద్ద అనిపించలేదు. కానీ బైబిల్ కాలేజీలోకి వెళ్ళాక ఒక క్వశ్చన్ వెనకాల ఒక క్వశ్చన్ నాలో నాకే తెలియని క్వశ్చన్లన్నీ ఎదురయ్యాయి. అప్పుడు బైబిల్ చదవటం మొదలుపెట్టా. ఈ రోజుకి అది చదవటం ఆపు చేయలేదు. హల్లెలూయా. ప్రయత్నాన్ని ఆపకుండా ఉంటే మనం ఎప్పుడూ విజయంలోనే ఉంటాం. చూడండి, వారి విశ్వాసమును బట్టి అతనికి స్వస్థత వచ్చింది. నేను అంటాను ఈరోజు నీ విశ్వాసమును బట్టి ప్రభువు నీకు స్వస్థతనివ్వాలి. నువ్వెవరి కొరకు ప్రార్థిస్తున్నావో వారికి స్వస్థతనివ్వాలి. హల్లెలూయా. ఇవ్వాలా వద్దా? ఏకమన్నా మన ఎవరి కొరకు ప్రార్థన చేస్తే వారికి ప్రభు నిశ్చయముగా స్వస్థతను అనుగ్రహించునుగాక. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించునుగాక. అనంతలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిజమే మేము ప్రయత్నించలేకపోతున్నామేమో. అగో ఆనాడు పక్షవాయువు కలిగిన వారిని మంచం మీద నుంచి తీసుకొని వస్తున్నవారు, అగో అక్కడున్న శిష్యులను చూసి, అక్కడున్న ప్రజలను చూసి, అయ్యో వారు